డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఎగ్ కార్డులను అందజేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పీజీఆర్ఎస్ హాల్లో నంద్యాలకు చెందిన ఇదాయుద్దీన్ కళ్యాణి అనే ఎస్హెచ్జి మహిళలకు ఎగ్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిఆర్డీఏ వెలుగు శాఖల ద్వారా స్వయం సహాయక సంఘ సభ్యుల అభివృద్ధికి ఎగ్ కార్డులను ఇవ్వడం జరిగిందన్నారు. ఇవి మన జిల్లాకు మొత్తం 100 కార్డులు అందజేయడం లక్ష్యం కాగా అందులో మార్గదర్శకాల మేరకు అర్హత కలిగిన వారికి 40 ఎగ్ కార్డులను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. మిగిలిన వాటిని నిర్ణీత ధర చెల్లించిన వారికి అందజేస్తారని పేర్కొన్నారు. మీ చిరు వ్యాపారం చాలా పెద్ద వ్యాపారం స్థాయికి ఎదగాలి. ఓకేనా? మన డిఆర్డీఏ వెలుగులో ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ని ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో చక్కని ఎగ్ కార్డ్ 50,000 రూపీస్ అండ్ అలాంగ్ విత్ మెటీరియల్తో కలిపి దాన్ని మనకి ఉచితంగా ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే వీళ్ళు చిరు వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. స్ట్రీట్ వెండర్స్ లాగా ప్రతిరోజు ఈవినింగ్ స్నాక్స్ అలాంటివి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కని కార్డు అండ్ అలాంగ్ విత్ ఆల్ మెటీరియల్ అన్ని డిషెస్ అన్నింటితో కలిపి వాళ్ళు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి, హైజీనిక్గా మెయింటైన్ చేసుకోవాలి సరౌండింగ్స్ అన్నింటినీ కూడా. తర్వాత మంచి క్వాలిటీ ఫుడ్ సర్వ్ చేయాలని అందరికీ తెలియజేయడం జరిగింది. అండ్ ఖచ్చితంగా ఎగ్ వెరైటీస్ మాత్రం చేయాలి. ఎందుకంటే ఎగ్ ప్రోటీనేషియస్ ఫుడ్, చాలా హెల్తీ ఫుడ్. ఇది బాగా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతోనే ఎన్ఎస్సిసి వాళ్ళు ఈ ఫెసిలిటీ మనకి ఇచ్చారు. కాబట్టి వీళ్ళు చేసే వంటకాలన్నింటిలో కూడా ఎగ్ ఉండేటట్టు కూడా చూసుకోవాలి. సో దానికి మళ్ళీ అగైన్ వీళ్ళకి అవసరమైన ట్రైనింగ్ కూడా వీరికి ఇవ్వడం జరుగుతుంది. ముందుగా మనకి 10 పంపించారు మన జిల్లాకి, మరో 30 వస్తున్నాయి, టోటల్ 40 వస్తున్నాయి. అండ్ మరో 60 కూడా మనం ఆర్డర్ ప్లేస్ చేసాం. ముందుగా 100 ఎస్హెచ్జి మెంబర్స్కి ఇవి ఇవ్వడం జరుగుతుంది.